కార్మికులకు ప్రత్యేకంగా ఎవరైతే కార్మికులు అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా భద్రత కల్పించాలి, వారికి పిఎఫ్ కల్పించాలి. ఇవన్నీ కూడా వారు లేబర్ మంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ చట్టాలు తీసుకురావడం జరిగింది. నేను ఒకసారి వారు లేబర్ మినిస్టర్ కేంద్రంలో ఉన్నప్పుడు నేను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ హైదరాబాద్లో ఏపీకి అప్పుడు నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. అప్పుడు చాలామంది వచ్చి చెప్పారు, సార్ మీ నాన్నగారు ప్రైవేట్ సెక్టర్ రంగంలో పెన్షన్ పథకం తీసుకొస్తున్నారు, ఇది ఇండస్ట్రీ నడవలేదు, మీరు కొద్దిగా మాట్లాడి ఈ విషయంపై ఆపాలని చెప్పి నాకు సూచన ఇవ్వడం జరిగింది. అయితే నేను పోయి మా నాన్నగారు నా మాట వింటాడని చెప్పి పోయి నేను వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే వారు తక్షణమే నాకు అక్కడ కోపంతో నువ్వు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పి నాకు ఆయన చెప్పడం జరిగింది. ఏమన్నారంటే, నేను ఇది ప్రజలకు ఎవరైతే రిటైర్ అయిన తర్వాత వీళ్ళందరికీ అమ్మా నాన్న చాలాసార్లు కొంత పిల్లలు చూడటం లేదు అమ్మా నాన్నను, వీళ్ళకు భద్రత కల్పించాలి, నేను వారి కోసము పెన్షన్ స్కీమ్ తీసుకొస్తుంటే మీరు అడ్డుకుంటున్నారు, మీరు ఇండస్ట్రియలిస్ట్ అందరూ కూంచూస్ అని చెప్పి వారు నన్ను అక్కడి నుంచి గెట్అవుట్ అని చెప్పి పంపించేశారు. అంటే నిరంతరము ప్రజలకు ఏది మంచిదో ప్రజలకు మంచిగా చేయాలని చెప్పి ఆ ఆలోచన ఉండేది. ఈరోజు ప్రైవేట్ రంగంలో కూడా అందరు కూడా మెచ్చుకుంటున్నారు. ఇంత మంచి పథకము వెంకటస్వామి గారు తీసుకొచ్చారు, మాకందరికీ కూడా లాభం ఉందని చెప్పి అందరు కూడా ఈరోజు గుర్తించుకుంటుంటారు. మీ అందరికీ తెలిసిన విషయమే, సింగరేణి సంస్థ BIFRలో ఉన్నప్పుడు కాకా వెంకటస్వామి గారు అప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నారు, వారితో చర్చించి 400 కోట్ల రూపాయలు NTPCతో నుంచి సింగరేణి సంస్థకు రుణం ఇప్పించి ఆ సంస్థను కాపాడడం జరిగింది. ఆ రోజులలో సుమారు 1,00,000 వర్కర్సు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా అండగా ఉండి, లేదు సింగరేణి కార్మికులందరూ కూడా చెమటకారి వాళ్ళు సింగరేణి సంస్థ కోసం పనిచేస్తున్నారు, ఆ సంస్థను మనం కాపాడుకుంటే మంచిగుంటుందని చెప్పి ఆ రోజులలో సింగరేణి సంస్థను కాపాడుకోవడం జరిగింది. ఈరోజు సింగరేణి సంస్థలో మొన్న ముఖ్యమంత్రి గారు వారు లాభాల వాటలో కార్యక్రమంలో వెంకటస్వామి గారిని గుర్తు చేస్తూ ఆ రోజులలో సింగరేణి సంస్థను కాపాడినందుకు ఈరోజు సుమారు 6,000 కోట్ల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది, కార్మికులకు మేము బోనస్ ఇస్తున్నాము 34%, దాంతోపాటు కొత్త గనులు కూడా దానికోసం ఇన్వెస్ట్మెంట్ వస్తుందంటే ఆ రోజులలో కాకా వెంకటస్వామి గారు సింగరేణి సంస్థను కాపాడినందుకు ఈరోజు సింగరేణి సంస్థ మంచిగా నడుస్తుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. అంతేకాదు తెలంగాణ ప్రాంతంలో నీటి సౌకర్యం మన అందరికీ తెలుసు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ చాలా తక్కువగా ఉండే, వారే ఆ రోజులలో రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి ప్రాణహిత చేవల్ల ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ వలన సుమారు ఆ ప్రాంతంలో నార్త్ తెలంగాణలో అన్ని చోట్ల కూడా మంచినీటి సౌకర్యం ఇచ్చే అవకాశం ఉండే. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాణహిత చేవలని రద్దు చేసి నేను మొన్న కూడా మేము ముఖ్యమంత్రి గారితో ఇదే కోరినాం, ఈ ప్రాణహిత ఏదైతే ఉందో ప్రాజెక్ట్ తుమ్మిడిహట్ట నుంచి మళ్ళీ దీన్ని రివైవ్ చేయాలి, ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ ఈ నార్త్ తెలంగాణలో ఆదిలాబాద్ కరీంనగర్ ఈ ప్రాంతాలకు సాగునీటి కావాలనుకుంటే ఈ ప్రాజెక్ట్ మంచిదని చెప్పి వారిని కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, లేదు డెఫినెట్లీ మనము దీని గురించి ఆలోచించి ఈ ప్రాజెక్ట్ మళ్ళీ రివైవ్ చేసే అవసరం ఉందని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంతేకాదు కార్మిక రంగంలోనే కాదు, వారు సింగరేణి సంస్థతో ఆ రోజులలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సుమారు 30,000 పట్టాలు రామగుండంలో కార్మికులకు ఇప్పించడం జరిగింది. అదొక పెద్ద ఈవెంట్ అన్నమాట. ఆ రోజులలో సొంత ఇంటి కళ అని చెప్పి సింగరేణి కార్మికులకు ఉండే, వారు ప్రోత్సాహంతో ఆ రోజులలో 30,000 పట్టాలు కూడా ఆ సింగరేణి కార్మికులకు ఇప్పించడం జరిగింది. తర్వాత వారు విద్యారంగంలో మా ప్రజలందరూ కూడా బీద ప్రజలు ఉన్నారు, వారికి మంచి విద్య నేర్పించాలి అని చెప్పి
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించడం జరిగింది.